రామకృష్ణ, మన ఆఫీస్లో చాలామంది యాక్టర్లు ఉన్నారు. వీళ్ళందరి పెర్ఫార్మెన్స్ బాస్ ముందుకు వెళ్ళినప్పుడు కనిపిస్తుంది. వీళ్ళందరూ బయట ట్రై చేస్తే మంచి ఆర్టిస్టులు అవుతారు. ఏమంటావు? మన దగ్గరే కదన్న, ప్రతి ఆఫీసులో ప్రతి దగ్గర చాలా మంది యాక్టర్లు ఉన్నారు ఎటువంటి వాళ్ళు. అవునా? నీకు ఈ క్యారెక్టర్లు యాక్టర్ల గురించి బాగా తెలిసేటట్టుంది. తెలుసన్న, చాలా మందిని చూశాను. నువ్వు ఈ ఆఫీసులో పనిచేసి కన్నా హీరో కింద క్యారెక్టర్ ట్రై చేసి సినీ ఫీల్డ్లోకి వెళ్ళిపోవచ్చు కదా, నీకున్న టాలెంట్కి. హీరో క్యారెక్టర్ సెట్ అవుతానంటావా? హీరో క్యారెక్టర్ కాకపోతే విలన్ క్యారెక్టర్ కన్నా సెట్ అయిపోతావు అన్న నువ్వు. అదేంద్రా, ఇప్పుడే హీరో క్యారెక్టర్ అన్నావు, వెంటనే విలన్ క్యారెక్టర్ అని అంటున్నావు. అసలు కమెడియన్ కింద కూడా ట్రై చేయొచ్చు అన్న. ఎంటర్టైన్మెంట్ ఉన్నంత క్రేజ్ హీరో విలన్ కూడా లేదు. ఒకే టైంలో 3 క్యారెక్టర్లు డిసైడ్ చేసావు. అలా కాదురా, మనిషిని చూసి ఏ క్యారెక్టర్ సెట్ అవుద్దో చెప్పాలి. పర్సనాలిటీ ఉండి కాస్త కోస్త అందంగా ఉన్నాడు అనుకో, హీరో క్యారెక్టర్ సెట్ అయిపోద్ది. పర్సనాలిటీ ఉండి భయంకరమైన ముఖం ఉందనుకో, విలన్ క్యారెక్టర్ సెట్ అవుద్ది. కొందరు ఏం మాట్లాడక్కర్లేదు, వాళ్ళ ముఖం చూస్తే చాలు నవ్వొచ్చేది, నీలాంటి కామెడియన్ క్యారెక్టర్ కింద సెట్ అవుతుంది. అది మనుషులు చూసి క్యారెక్టర్ డిసైడ్ చేయడం అంటే. అవునన్నా, మనిషిని చూసి క్యారెక్టర్ డిసైడ్ చేస్తారా? అయితే నీకు ఒక క్యారెక్టర్ కరెక్ట్గా సెట్ అవుతుందన్నా. ఏ క్యారెక్టర్ రా? అడెక్కు తినే క్యారెక్టర్. నీ అయ్యారే.